హాయ్ గైస్, దిస్ ఈజ్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయ్యి ఎగ్జాక్ట్‌లీగా 165 డేస్ అవుతుంది. సో 165 డేస్ తర్వాత నా హెయిర్ కండిషన్ అనేది ఇలా ఉంది చూడండి గైస్. సో నేను ఈ వీడియోలో వచ్చేసి నా హెయిర్‌కి నేను ఆయిల్ పూసి చూపిస్తాను. కండిషన్ ఎలా ఉంది? ఏంటి అనేది అంటే గ్యాప్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? డెన్సిటీ ఎలా ఉంది ఏంటనేది మనకు ఒక క్లారిటీ వస్తది. వన్స్ ఆయిల్ పోసిన తర్వాత గూడా మన కండిషన్‌ని బట్టి చూద్దాం ఈ వీడియోలో. సో, ఇప్పుడు నా హెయిర్ అంతా డ్రై ఉంది చూడండి. ఆహ్, చాలా అంటే చాలా డ్రై ఉంది. స్నానం చేసి 1 అవర్ అయిందనుకుంటా. నేనేం పూయలేదు. ఆయిల్స్ గానీ, మినాక్సిడిల్ గానీ ఏం పూయలేదు. బట్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే లైవ్‌లో అయితే పూద్దాము. తర్వాత మన కండిషన్ గూడా చూద్దాము. కండిషన్ ఎలా ఉంది ఏంటనేది. సో, మనకొక క్లారిటీ అనేది వస్తుంది. సో గైస్, ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఎక్కువగా అని కాదు. లైట్‌గా నార్మల్‌గా ఆయిల్ అయితే పూస్తున్నాను. ఓకే. అయితే మనము కోకోనట్ ఆయిల్ అనేది వీక్లీ వన్స్ అలా మనము ప్లాన్ చేయొచ్చు. పూసుకోవచ్చు. అండ్ స్నానం చేస్తాం గదా! హెడ్ బాత్ చేసినప్పుడు గూడా దానికంటే రేపే హెడ్ బాత్ చేస్తామనుకో, ఈరోజు నైట్ గూడా మనము లైక్ హెయిర్ మొత్తానికి ఆయిల్ చేసేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ మనము హెడ్ బాత్ చేయొచ్చు. సో, అండ్ ఎప్పుడైనా నార్మల్‌గా లైట్‌గా అయితే పూసుకోవచ్చు మనము కోకోనట్ ఆయిల్‌ని. స్నానం చేసిన తర్వాత పూసుకుంటే బావుంటుంది. అండ్ ఈ మధ్యన నా హెయిర్ కొద్దిగా వైట్ అవుతుంది హెయిర్ మొత్తం. సో, అందుకే నేను కోకోనట్ ఆయిల్ కొద్దిగా వాడుతున్నాను. వీక్లీ 3 టైమ్స్ అలాగా పూసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే ఇలా ఉంది చూడండి. లైక్ ఆయిల్ అయితే పూశాను. సో, పూసిన తర్వాత కండిషన్ అయితే ఇలా ఉంది గైస్. సో, ఐ హోప్ మీకు క్లారిటీ ఉంది అనుకుంటున్నా. సో, బయట సన్‌లో గూడా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఇప్పుడైతే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆఫ్టర్ ఆయిల్ పూసిన తర్వాత గూడా నాకు లైక్ ఈ హెయిర్‌లో గానీ, ఈ సైడ్ ఏరియా గానీ, లేకపోతే ఈ క్రౌన్ ఏరియాలో గానీ గ్యాప్స్ అనేవి ఎక్కువగా గ్యాప్స్ అయితే కనిపించట్లేదు. అంటే నార్మల్‌గా కనిపిస్తది గదా! డెన్సిటీ లేకపోతే మనకు గ్యాప్స్ అనేది కనిపిస్తది. ఈవెన్ ఆయిల్ పూషినా గానీ. బట్ నాకైతే అలా అయితే కనిపించట్లేదు. బట్ డెన్సిటీ అనేది నాకు చాలా అంటే చాలా బాగా పెట్టారు. సో, తర్వాత గూడా నాకు ఏదైతే ఈ క్రౌన్ ఏరియా ఉంది గదా! ఇక్కడ డెన్సిటీ చాలా తక్కువుండే. నాకు హెయిర్ అంతా థిన్ అయి ఉండే. అండ్ అక్కడ హెయిర్ అనేది లేకుండే. డెన్సిటీ లేకుండే, ఏం లేకుండే. బట్ ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత నేను మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేషినా గాబట్టి ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ నుంచి నాకు అక్కడ గూడా హెయిర్ అనేది గ్రో అయింది. గ్రో అవ్వడం వల్ల ఏదైతే గ్యాప్ ఉన్న ఏరియా ఉందో, ఆ ఏరియా గూడా మళ్ళీ రీఫిల్ అయిపోయిందనమాట. అంటే గ్యాప్ లేకుండా మొత్తం మంచిగా వచ్చేసింది. అండ్ మీరెవ్వరైనా గానీ కోంబింగ్ మాత్రం ఇలాంటి కోంబ్స్ వాడండి. ఇలాగ గ్యాప్స్ ఉన్న కోంబ్స్ తీసుకోండి ఎవ్వరున్నా గానీ. లైక్ మనము మరి టైట్ ఉన్నవి తీసుకుంటే దానివల్ల గూడా మనకు హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందని విన్నాను నేను. ఈవెన్ చదివాను గూడా. గూగుల్‌లో చూశాను. అందుకే మీరు నార్మల్ హెయిర్ ఉన్న ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంట్ అయినా మాక్సిమం ఇలాగ గ్యాప్స్ ఉన్న కోంబ్స్‌ని వాడితే మనకు హెయిర్ డెన్సిటీ గానీ, అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం గానీ అలాంటివి జరగదంట. సో, ఇది గైస్. ఆహ్, సో, కండిషన్ అనేది ఇలా ఉంది ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకసారి ఇదైతే ఆయిల్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఒకటి వాటర్ టెస్ట్ గూడా చేద్దాము. బాత్ చేసిన తర్వాత బయటికెళ్ళి లేకపోతే నేను చేస్తాను. ఇలా మనం వాటర్ పోసేసి తర్వాత మన హెయిర్ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది అది గూడా చూద్దాము. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత
టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ పెరిగింది నాకు ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంట్. బిఫోర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడు చూసినా డల్ ఫేస్ అండ్ ఆ తర్వాత లైక్ కొద్దిగా బయటికెళ్ళినా భయపడేవాడిని. సో, ఇవన్నీ జరిగినాయి. బట్ ఇప్పుడు నాకు లైక్ నేను వీడియోస్ చేస్తున్నా గానీ, లేకపోతే ఇంకెక్కడ బయటికెళ్ళినా గానీ, సో, ఒక కాన్ఫిడెంట్‌తో అయితే చేస్తున్నాను. ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్‌గా నిజంగా చెప్పాలంటే. చేసే వర్క్ గూడా అప్పట్లో లైక్ ఏదో సమ్ అనీజీ ఆ ఫీలింగ్ అవుతుండే వర్క్ చేస్తున్నప్పుడు గూడా. బట్ ఇప్పుడు అలా అనిపించట్లేదు. సో, ఎనర్జీ అనేది గూడా బూస్ట్ అవుతుంది. సో, ఇది అన్నమాట. సో, ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకొని మనకు హెయిర్ అంతా బాగొస్తే ఇవన్నీ మనకు బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఎవరైనా ట్రాన్స్‌ప్లాంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు నేను కింద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేయండి. హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో సూరత్ బ్రాంచ్‌లో చాలా అంటే చాలా మంచిగా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా నేనే ఉన్నాను. సో, ఇది అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.